Hi everyone, welcome to PR Software YouTube channel. Last video లో మనం different types of loops చూసాము. ఈ వీడియోలో different types of patterns ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ బేసిక్ గా నేను స్టార్ ప్యాటర్న్స్ ప్రింట్ చేయాలి. స్టార్ ప్యాటర్న్స్. సో ఇందులో ఫస్ట్ బేసిక్ ప్యాటర్న్ వచ్చేసి 3x3 ప్యాటర్న్. సో ఇక్కడ మీరు మీ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మీకు 3 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం 2 for loops యూజ్ చేయాలి. సో నెస్టెడ్ ఫర్ లూప్స్ అంటాం అనమాట. ఇక్కడ మనం ఒక వేరియబుల్ I తీసుకుందాం. I stands for rows and J stands for columns. ఓకే, సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చూస్తే మనకి ఏం కావాలి? 3x3 ప్యాటర్న్ కావాలి. అంటే యూజర్ ఏ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాడో అన్ని నెంబర్ ఆఫ్ రోస్ అండ్ అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలి. సో ఇక్కడ మనం n వాల్యూని కూడా యూజ్ దగ్గర నుంచి రీడ్ చేస్తాం. సో ఫస్ట్ ప్రోగ్రామ్ చేద్దాం. సో int I, J and n. సో I rows, J columns, n అనేది n నెంబర్ ఆఫ్ రోస్ కావాలి, n నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలి అనేది n అనేది డిసైడ్ చేస్తుంది. సో ఫస్ట్ n వాల్యూ యూజర్ దగ్గర నుంచి రీడ్ చేయాలి కదా. స్కానర్ s is equal to new scanner system.in. ఇన్పుట్ రీడ్ చేయాలి కాబట్టి system.in అని రాస్తాం. సో ఫస్ట్ స్కానర్ ఇంపోర్ట్ చేసుకుందాం. system.out.print enter number. సో n వాల్యూని రీడ్ చేస్తాం. రీడ్ చేసిన నెంబర్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? n అనే వేరియబుల్ n is equal to s.next. సో ఇక్కడ కండిషన్ ఏం రాయాలి అంటే ఫర్ I is equals to 1. అంటే బేసిక్ గా ఫస్ట్ రో నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. యూజర్ ఎన్ని ఇస్తే అన్ని రోస్ ప్రింట్ అవ్వాలి. సో I అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ 1 ఉంది, తర్వాత సెకండ్ రోకి వెళ్ళాలి, తర్వాత థర్డ్ రో, అలా ఎన్ని యూజర్ ఎన్ని వాల్యూస్ ఇస్తే అన్ని నెంబర్ ఆఫ్ రోస్ ప్రింట్ అవ్వాలి. సిమిలర్ గా కాలమ్స్ ఫర్ j is equals to 1, j less than or equal to n, j plus plus. సో కాలమ్స్ ని కూడా మనం ఇంక్రిమెంట్ చేస్తాం. సో మనకి ఇక్కడ ప్రింట్ అవ్వాల్సి ఏంటి? స్టార్ కదా. system.out.print ln తీసేస్తున్నా. ఇక్కడ నేను నాకు స్టార్ ప్రింట్ అవ్వాలి కాబట్టి డబుల్ కోట్స్ లో స్టార్ ని పాస్ చేస్తాను. సో ఈ న్యూ లైన్ అనేది వన్స్ ఒక ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయాక ప్రింట్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మనం సెకండ్ రోకి రావడానికి న్యూ లైన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేసి చెక్ చేయండి. సో ఎంటర్ నంబర్ 3 చూడండి, 3 rows అండ్ 3 columns. రీరన్ చెక్ చేసి 5 ఇచ్చి చూడండి. 5 rows and 5 columns. అలా యూజర్ ఎంత నెంబర్స్ ఇస్తే అన్ని rows and అన్ని కాలమ్స్ ప్రింట్ అవ్వాలి. సో ఇది ఎలా ప్రింట్ అవుతుంది అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ I, J అండ్ n అనే వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ I వాల్యూ ఇనిషియలైజ్ ఏముంది 1, J వాల్యూ ఇనిషియలైజ్ ఏముంది 1 అండ్ n వాల్యూ 3 రీడ్ చేసాం కదా 3. సో ఫస్ట్ కండిషన్ చెక్ చేయండి. I వాల్యూ 1, n వాల్యూ 3. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. కండిషన్ ట్రూ కదా. ట్రూ అయినప్పుడు లోపలికి వచ్చి ఇంకో కండిషన్ చెక్ చేస్తారు. J వాల్యూ ఎంత ఉంది మనకి 1, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n వాల్యూ ఎంత 3. ట్రూ. సో ట్రూ ట్రూ కాబట్టి మనకి స్టార్ ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు I వాల్యూ 1, J వాల్యూ 1 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో మనకి స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి. సో మనకి రో కాలమ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు 3x3 ప్యాటర్న్ కాబట్టి మనకి ఇలా ఒక 3 rows అండ్ 3 columns ఒక బాక్స్ తీసుకుందాం ఇక్కడ. ఓకే, సో I వాల్యూ 1, J వాల్యూ 1. సో ఇవి కాలమ్స్ కదా 1 2 3. ఇవి కాలమ్స్ అండ్ 1 2 3 ఇవి rows. సో 1 into 1 కాబట్టి ఈ 1 into 1 ప్లేస్ మనకి స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు ప్రజెంట్ మన కర్సర్ అనేది J లూప్ లో ఉంది కాబట్టి J వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇప్పుడు J వాల్యూ ఏమవుతుంది? J వాల్యూ ఇంక్రిమెంట్ అయి 2 అవుతుంది. సో మళ్ళీ చెక్ చేయండి. కండిషన్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. కండిషన్ ట్రూ. I1 J2 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలమ్ మళ్ళీ స్టార్ ప్రింట్ చేయాలి. మళ్ళీ J ఇంక్రిమెంట్ అవుతుంది. J వాల్యూ మనకి ఇక్కడ 3 అవుతుంది. ఓకే, J వాల్యూ 3. సో 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. కండిషన్ ట్రూ. I1 J3 ఇది I1 కదా, J3. I1 J3 లో మళ్ళీ మనకి స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి. మళ్ళీ J ఇంక్రిమెంట్ అవుతుంది. J వాల్యూ వచ్చేసి 4. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. కండిషన్ అనేది ఫాల్స్. సో ఈ J లూప్ స్కిప్ అయిపోయి మన కర్సర్ అనేది న్యూ లైన్ కి ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ I వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో I వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు 2. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. ట్రూ
మళ్ళీ లోపలికి ఎంటర్ అయ్యి జే ఇక్కడ ఏం ఇనిషియలైజ్ అయింది, J1 కి ఇనిషియలైజ్ అయింది. మళ్ళీ జే అనేది ఫ్రెష్ గా ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, జే వాల్యూ ఇప్పుడు ఎంత, మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ 1 less than or equal to 3 కండిషన్ ట్రూ. సో I to J1 లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ J ఇంక్రిమెంట్ అవుతుంది, J వాల్యూ 2. సో I to J2 లో మీకు స్టార్ట్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ J ఇంక్రిమెంట్ అవుతుంది, J వాల్యూ వచ్చేసి 3. I to J3 లో మీకు మళ్ళీ స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. J ఇంక్రిమెంట్ అయ్యి J అనేది 4 అవుతుంది. 4 less than or equal to 3 ఫాల్స్ కదా, స్కిప్ అయిపోయి కర్సర్ అనేది మళ్ళీ న్యూ లైన్ కి ఎంటర్. ఎప్పుడైతే కర్సర్ న్యూ లైన్ కి ఎంటర్ అవుతుందో I వాల్యూ అనేది మనకి ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది, I3 అవుతుంది. సో I3 అయింది కదా, 3 less than or equal to 3 కండిషన్ ట్రూ. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ, J అనేది మనకు మళ్ళీ ఫ్రెష్ గా 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అగైన్ 3-1, మళ్ళీ 3-2, 3-3. సో ఇది ప్రింట్ అవుతుంది. J అనేది 4 అవుతుంది. 4 less than or equal to 3 ఫాల్స్, మళ్ళీ స్కిప్ అవుతుంది. కర్సర్ న్యూ లైన్ కి ఎంటర్ అవుతుంది. I అనేది ఇంక్రిమెంట్ అయ్యి I4 అవుతుంది. 4 less than or equal to 3 ఫాల్స్ కదా, ఎంటైర్ థింగ్ ఫాల్స్ అయినప్పుడు ఇది మీ అవుట్పుట్. ఓకే, సో ఇలా మనం 3 ప్యాటర్న్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. నాకు నెక్స్ట్ ప్యాటర్న్ ఏం ప్రింట్ అవ్వాలి అని అంటే, సో నాకు ఇక్కడ 1 స్టార్, 2 స్టార్స్ అండ్ 3 స్టార్స్. మీరు కరెక్ట్ గా ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 3 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి కూడా 3 ఉన్నాయి. చూడండి, ఇది 1, 2, 3 రోస్, 1, 2, 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే మనకి 3 into 3 ప్యాటర్న్ కావాలి, కానీ ప్రింటింగ్ లో డిఫరెన్స్ ఉంది, రైట్? సో అంటే ఏంటి, ఇక్కడ మనకి 3 రోస్ కావాలి, బట్ కాలమ్స్ అనేది డిఫరెంట్ గా కావాలి కదా. సో ఫస్ట్ రోలో 1 స్టార్ ప్రింట్ అవ్వాలి, సెకండ్ రోలో 2 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, థర్డ్ రోలో 3 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే n వాల్యూ సేమ్ ఉంటుంది, I less than or equal to n సేమ్. కానీ ఇక్కడ J కి 1 అనేది పాస్ చేయాలి. ఎందుకు, ఇనిషియల్ గా J వాల్యూ 1 ఉంటుంది కాబట్టి ఫస్ట్ రోలో 1 స్టార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ ఏమవుతుంది 2, అంటే సెకండ్ రోలో మీకు 2 స్టార్స్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది I వాల్యూ 3, అంటే థర్డ్ రోలో మీకు 3 స్టార్స్ ప్రింట్ అవుతుంది. ఇలా ప్యాటర్న్ రిపీట్ అవుతుంది కాబట్టి మనం అక్కడ కండిషన్ చేంజ్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ 3 చేయండి. ఇప్పుడు ఒకవేళ ఎంటర్ 10 చేసినా మీకు సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇది మన సెకండ్ ప్యాటర్న్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో నెక్స్ట్ నాకు ఏ ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలి అంటే దీనికి రివర్స్ 3, 2 అండ్ 1. సో ఇప్పుడు కూడా మళ్ళీ మనకి 3 into 3 రోస్ అండ్ 3 కాలమ్స్. కాకపోతే నాకేమైంది, ఇంక్రిమెంట్ ఆర్డర్ లో ప్రింట్ అయింది, ఇప్పుడు డిక్రిమెంట్ ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది. సో డిక్రిమెంట్ ఆర్డర్ లో ప్రింట్ అవ్వాలి అంటే ఏం చేయాలి, సో ఎందుకంటే ఇనిషియల్ n వాల్యూ 3, I వాల్యూ 1, సో +1. 3 - 1 ఎంత మనకి 2, 2 + 1 3. సో ఫస్ట్ 3 స్టార్స్ వస్తాయి. నెక్స్ట్ 3, I వాల్యూ ఎంత ఉంటుంది, సెకండ్ ఇటరేషన్ కి 2 అవుతుంది. J వాల్యూ 1. 3 - 2 ఎంత 1, 1 + 1 2. సో మనకి సెకండ్ రోలో 2 స్టార్స్ వచ్చేసాయి కదా. మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ I వాల్యూ 3 అవుతుంది. 3 - 3 0, +1 అంటే ఎంత 1. సో మనకి ఇలా ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనం J లో పాస్ చేయాల్సిన కండిషన్ వచ్చేసి n - I + 1. ఓకే, కంపైల్ చేసి చెక్ చేయండి మీరు. ఎంటర్ వాల్యూ ఆఫ్ 3, సో మీకు 3, 2, 1. ఎంటర్ వాల్యూ ఆఫ్ 5, 5, 4, 3, 2, 1 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇవి బేసిక్ స్టార్ ప్యాటర్న్. సిమిలర్ గా నాకు ఇప్పుడు నంబర్ ప్యాటర్న్స్ ప్రింట్ అవుతాయి. నంబర్ ప్యాటర్న్, సో ఈ నంబర్ ప్యాటర్న్స్ నాకు ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి 1, 2, 3, 1, 2, 3 అండ్ 1, 2, 3 ఇలా ప్రింట్ అవ్వాలి. అంటే అది ఫస్ట్ కాలమ్ అయితే 1 ప్రింట్ అవ్వాలి, సెకండ్ కాలమ్ అయితే 2 ప్రింట్ అవ్వాలి, థర్డ్ కాలమ్స్ అయితే 3 ప్రింట్ అవ్వాలి. సో ప్యాటర్న్ అయితే 3 into 3 కదా, ఇందాక స్టార్స్ కి పాస్ చేసినట్టు కండిషన్ ఎంటనే పాస్ చేయాలి. ఇక్కడ నంబర్స్ కాబట్టి ఇక్కడ నేను J పాస్ చేస్తాను, ఎందుకంటే J మీకు ఇనిషియల్ గా 1 ఉంటుంది, తర్వాత 2 అవుతుంది, తర్వాత 3 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ కి I అనేది ఎప్పుడైతే ఇంక్రిమెంట్ అవుతుందో J మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో అందుకనే మనం ఈ ప్యాటర్న్ చూస్తాం. 3 ఎంటర్ చేయండి, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. మీకు ఫస్ట్ ప్యాటర్న్ క్లియర్ గా అర్థమవుతాయి, ఇవన్నీ మీకు క్లియర్ గా అర్థమవుతాయి. సో రైట్, నెక్స్ట్ వచ్చేసి నాకు 1, 2 అండ్ 3 ఈ ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలి. సో ఇది చూస్తే ఫస్ట్ రోలో 1 ఉంది, సెకండ్ రోలో 2 ఉంది, థర్డ్ రోలో 3 ఉంది. అంటే
ఇప్పుడు రో ప్రకారం ప్రింట్ అవుతుంది కాబట్టి ఇందాక కాలం కాబట్టి జే ఇచ్చినప్పుడు రో అంటే ఏమి ఇవ్వాలి ఐ అంతే సింపుల్. ఓకే క్లియర్. సో నాకు ఇప్పుడు ఏం ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలి అంటే 1 2 3 4 5 6 7 8 9 ఇలా నంబర్స్ అనేవి కంటిన్యూస్ గా ప్రింట్ అవ్వాలి. సో నార్మల్ గా ఐ ఇస్తేనేమో 1s 2s 3s ప్రింట్ అవుతున్నాయి. ఒకవేళ జే ఇస్తేనేమో 1 2 3 1 2 3 ప్రింట్ అవుతుంది. సో ఎన్ ఇస్తేనేమో అన్ని 3s ప్రింట్ అవుతాయి. సో మరి నాకు 1 2 3 1 2 3 ఇలా ప్రింట్ అవ్వాలి అని అంటే ఏం చేస్తామంటే ఇంకొక వేరియబుల్ మనం కే అని తీసుకొని 1 ఇనిషియలైజ్ చేయాలి. ఇక్కడ మనం ఆ కే వాల్యూని ప్రింట్ చేస్తున్నాం అండ్ ప్రతిసారి ఇంక్రిమెంట్ అవ్వాలి కదా ప్లస్ ప్లస్. సో ఇనిషియల్ గా 1 ఉంటుంది 1 ప్రింట్ అవుతుంది, తర్వాత 2 ఉంటుంది 2, ఎన్ని టైమ్స్ ఇటరేట్ అయినా కొద్ది అన్ని టైమ్స్ కే వాల్యూ మనకి ఇంక్రిమెంట్ అవుతుంటుంది. సో మనకి మీరు ఎన్ని రోజు అని ఎన్ని కాలమ్స్ అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ ప్రింట్ అవుతుంది. సో క్లియర్. సో దిస్ ఈస్ అబౌట్ నంబర్ ప్యాటర్న్. నెక్స్ట్ ఆల్ఫాబెట్ ప్యాటర్న్స్. సో ఆల్ఫాబెట్ ప్యాటర్న్స్ ప్రింట్ చేయాలి అని అంటే మనం డైరెక్ట్ గా ఏబిసిడి అని ప్రింట్ చేయలేం. సో ఆల్ఫాబెట్ ప్యాటర్న్ స్టార్ట్ చేసే కన్నా ముందు మనకి ASCII వాల్యూస్ తెలిసి ఉండాలి. సో ASCII కోడ్స్ అంటాం అనమాట. అసలు ASCII అంటే ఏంటి? ASCII స్టాండ్స్ ఫర్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చెక్స్. ఓకేనా, దాని ఫుల్ ఫామ్ ఇది. సో దీంట్లో మనకి టోటల్ గా 256 క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. 256 క్యారెక్టర్స్. సో దాంట్లో అప్పర్ కేస్ లెటర్స్, లోవర్ కేస్ లెటర్స్, నంబర్స్, స్పెషల్ సింబల్స్ అన్ని ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ నేను ASCII ప్రింట్ చేసి చూపిస్తా, తర్వాత ఆల్ఫాబెట్ ప్యాటర్న్స్ ప్రింట్ చేసి చూపిస్తా. సో లెట్ మీ క్రియేట్ వన్ న్యూ ఫైల్, న్యూ క్లాస్ నేమ్ వచ్చేసి డెమో అని ఇస్తున్నాం. సో నాకు ఇక్కడ టోటల్ నేను చెప్పాగా 256 ASCII క్యారెక్టర్స్ ఉంటాయని, నాకు 256 ASCII క్యారెక్టర్స్ అనేది ప్రింట్ అవ్వాలి. సో నేను డైరెక్ట్గా ఫర్ I is equals to 1, I less than or equal to 256, I plus plus. సో దీంట్లో నార్మల్ గా మీరు I వాల్యూ పాస్ చేస్తే మీకు 256 నంబర్స్ ప్రింట్ అవుతాయి. ఎందుకంటే I వాల్యూ 1 2 3 4 అలా ఉంది కాబట్టి 256 నంబర్స్ ప్రింట్ అవుతాయి. నాకు ఇప్పుడు 256 నంబర్స్ వద్దు, దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి. దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే క్యారెక్టర్ ఆఫ్ I అని రాస్తాం. HAR క్యారెక్టర్ ఆఫ్ I. సో ఇలా రాసి రన్ చేసి చూడండి, మీకు సి మొత్తం 256 క్యారెక్టర్స్ అనేవి ప్రింట్ అవుతుంది. సో ఈ ప్రతి క్యారెక్టర్ ఒక నెంబరింగ్ అని ఉంటుంది కదా. సో I వాల్యూ పాస్ చేసి దానికి నంబరింగ్ కూడా మనం ఇక్కడ గెట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు రన్ చేయండి, మీకు 256 క్యారెక్టర్స్ అనేవి అవుట్పుట్ విజిబుల్ అవుతుంది. టోటల్ 256 క్యారెక్టర్స్. సో ఇందులో మనకు కావాల్సింది ఓన్లీ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ లెటర్. సో ఇక్కడ ఫస్ట్ అప్పర్ కేస్ లెటర్, లో కేస్ లెటర్ సెకండ్ స్టార్ట్ అవుతున్నాయో చెక్ చేద్దాం. 97 to 122. సో లోవర్ కేస్ లెటర్ సెకండ్ స్టార్ట్ అవుతున్నాయి 97 to 122. సో నెక్స్ట్ అప్పర్ కేస్ లెటర్స్. అప్పర్ కేస్ లెటర్స్ వచ్చేసి మనకి 65 నుంచి 90 వరకు ఉన్నాయి, రైట్? 65 to 90. సో నాకు ఈ హెల్ప్ తోని నేను ఆల్ఫాబెట్ ప్యాటర్న్స్ అనేవి ప్రింట్ చేస్తున్నాను. ASCII కోడ్స్ క్లియర్ ఉంటేనే మీకు ఆల్ఫాబెట్ ప్యాటర్న్స్ అనేవి ప్రింట్ చేయొచ్చు. సో ఇక్కడ నాకు ఫస్ట్ బేసిక్ ఆల్ఫాబెట్ ప్యాటర్న్ వచ్చేసి నాకు ఏం ప్రింట్ అవ్వాలి అని అంటే A, B అండ్ C. అంటే నాకు ఒక కంప్లీట్ రోలో A's ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ కంప్లీట్ సెకండ్ రోలో B's ప్రింట్ అవ్వాలి, థర్డ్ రోలో C's ఇలా ప్రింట్ అవ్వాలి. అవి కూడా అప్పర్ కేస్ లెటర్స్. సో మనకి తెలుసు అప్పర్ కేస్ లెటర్స్ అన్ని 65 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ K అనే వేరియబుల్ నేను 65 అనే వాల్యూ ఇస్తున్నాను, ఎందుకంటే నాకు A అనే వాల్యూ 65 లోనే ఉంది కాబట్టి నేను 65 పాస్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ ఏం కావాలి? K ప్రింట్ అవ్వాలా? కాదు కదా, క్యారెక్టర్ ఆఫ్ K ప్రింట్ అవ్వాలి. క్యారెక్టర్ ఆఫ్ K ప్రింట్ అవ్వాలి అంటే బ్రాకెట్ లో క్యారెక్టర్ రాసుకోవాలి, క్యారెక్టర్ ఆఫ్ K. సో K ఎప్పుడు ఇంక్రిమెంట్ అవ్వాలి? రోజు చేంజ్ అయినప్పుడు మాత్రమే ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి అవుట్ సైడ్ మనం Kని అవుట్ సైడ్ ఇంక్రిమెంట్ చేస్తాం అనమాట. సేమ్ కంపైల్ చేసి చెక్ చేయండి, 3 ఎంటర్ చేయండి. సో ఇనిషియల్ గా మనకి K వాల్యూ 65, అంటే ఫస్ట్ రో మొత్తం 65 అంటే క్యారెక్టర్ ఆఫ్ 65 ఏంటి? A. సో ఫస్ట్ రో మొత్తం మీకు A ప్రింట్ అవుతాయి. వన్స్ Jలు ఫాల్స్ అయిపోయాక K ఇంక్రిమెంట్ అవుతుంది, అప్పుడు K ఏమవుతుంది? 66 అవుతుంది. 66 లో మనకి ఏం వాల్యూ ఉంది? 66 లో మనకి B అనే వాల్యూ. సో మనకి సెకండ్
కంప్లీట్ గా బి అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో సెకండ్ రో వన్స్ అయిపోయిన తర్వాత ఈ జే లూప్ అనేది స్కిప్ అయిపోయి మళ్ళీ కే ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు కే ఇంక్రిమెంట్ ఏమవుతుంది 67 అవుతుంది. 67 లో మనకి ఏం క్యారెక్టర్ ఉంది సి. సో కంప్లీట్ సి అనేది మనకి ఇక్కడ అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. సో ఇది సో నాకు నెక్స్ట్ ప్యాటర్న్ ఏం కావాలి అంటే ఏ బి సి ఏ బి సి ఏ బి సి ఇలా ప్రింట్ అవ్వాలి. అంటే ఇందాకము మనకి రో వైజ్ ఆల్ఫాబెట్ వచ్చాయి, ఇప్పుడు కాలం వైజ్ ఫస్ట్ కాలం మొత్తం ఏస్ ఉండాలి, సెకండ్ కాలం మొత్తం బీస్ ఉండాలి. సో ఇక్కడ ఏం చేయాలి అంటే జనరల్ గా మీకు వచ్చే థాట్ ఏంటంటే కే ఇంక్రిమెంట్ లోపల రాయాలి. సో ఇక్కడ మీరు కే ఇంక్రిమెంట్ లోపల రాసి రన్ చేస్తే మీకు వచ్చే బేసిక్ ప్యాటర్న్ ఏంటి అంటే ఏబిసి డిఈఎఫ్ జిహెచ్ఐ. ఎందుకు అనేది నిజం, ఇక్కడ మీకు కే అనేది కంటిన్యూస్ ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ రో వచ్చినప్పుడు చేంజ్ అవ్వట్లేదు ఇక్కడ. సో చేంజ్ అవ్వట్లేదు కాబట్టి మీకు కొంచెం సమ్వాట్ డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది. బట్ నా రిక్వైర్డ్ ప్యాటర్న్ ఏంటి ఏబిసి ఏబిసి ఏబిసి. అంటే ఈ ప్యాటర్న్ చూసుకుంటే మనకి ఫస్ట్ లైన్ అనేది సాటిస్ఫై అవుతుంది, రైట్? ఏబిసి అనేది ఫస్ట్ లైన్ సాటిస్ఫై అవుతుంది, సెకండ్ అండ్ థర్డ్ లైన్ సాటిస్ఫై అవ్వట్లేదు. మనకి సెకండ్ అండ్ థర్డ్ లో కూడా ఏబిసి 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 ప్రింట్ అవ్వాలి. సో అలా ప్రింట్ అవ్వాలి అంటే ఎప్పుడైతే మనకి ఒక రో కంప్లీట్ అయిపోతుందో మళ్ళీ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, సెకండ్ రో అనేది మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. ఏ నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది అంటే మళ్ళీ మనం కే వాల్యూని 65 కి ఇనిషియలైజ్ చేసుకోవాలి. అంటే వన్స్ ఒక రో మొత్తం మనం ఫిల్ చేశాక మళ్ళీ మన వాల్యూ ఏ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి కేని మళ్ళీ మనం 65 కి ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు 3 ఎంటర్ చేయండి. క్లియర్? సో దీస్ ఆర్ ద బేసిక్ ఆల్ఫాబెట్ ప్యాటర్న్స్, నంబర్ ప్యాటర్న్ అండ్ స్టార్ ప్యాటర్న్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.